హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. దేవునికి స్తోత్రం. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే వారికి, నీతిని అనుసరించి జీవించే వారికి దేవుడు అంట నీ తోటి వారందరికంటే, వారందరికంటే హెచ్చుగా హెచ్చించి ఆనందం తైలంతో అభిషేకించి ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు, నీతిగా అనుసరించు, దేవుణ్ణి వెతుకు. అబ్రహాము వలె ప్రభు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. అబ్రహాము శారా వలె నిన్ను, నీ భార్యను, నిన్ను, నీ భర్తను అబ్రహాము వలె, అబ్రహాము కుటుంబం వలె, అబ్రహాము సంతానం వలె దీవించి ఆశీర్వించబోతూ ఉన్నాడు. నువ్వు పిండముగా ఉన్నప్పుడే ప్రభు నిన్ను చూశాడు. అక్కడ తల్లి గర్భంలో నిన్ను చూశాడు, ఆయన నేత్రాలతో చూశాడు. నువ్వు రక్తపు ముద్దగా ఉన్నప్పుడు చూశాడు. ఈ లోకానికి తీసుకువచ్చాడు. క్రీస్తు అనే బండలను నిన్ను చెక్కాడు. యేసయ్య ద్వారా, యేసయ్య రక్షణ ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ నీకు అనుగ్రహించి ఆ క్రీస్తు అనే బండ నుండి చెక్కబడ్డావు నువ్వు. ఆలోచించండి. 2వ వచనం, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు, ఆశీర్వదించాడు, గొప్పగా దీవించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒంటరి నువ్వు అనుకుంటున్నావా? దీనస్థితిలో ఉన్నాను అనుకున్నావా? ఊరు కాని ఊరిలో ఉన్నాను అనుకుంటున్నావా? దేశం కాని దేశంలో ఉన్నాను అనుకుంటున్నావా? నేను అందరికీ దూరంగా ఉంటూ ఉన్నాను, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను బలపరిచేవారు లేరు, నా ఒంటరి బ్రతుకు ఇంతేనా అనుకుంటున్నావా? భయపడవద్దు, దిగులు పడవద్దు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఏ మనుషుడు నిన్నేమి చేయలేడు, ఏ వ్యక్తి నిన్నేమి చేయలేడు. అదే అధ్యాయం 12వ వచనంలో చూడండి, నేనే మిమ్మును ఓదార్చుదును. దేవునికి స్తోత్రం. చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు? దేవునికి స్తోత్రం. చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడతావు? నేను నిన్ను ఓదారుస్తాను, నిన్ను ఆదరిస్తాను, నిన్ను బలపరుస్తాను. చనిపోయే నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు నువ్వు భయపడతావు? నువ్వు భయపడవద్దు. నువ్వెక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, నువ్వు ఎవరికి భయపడిన అవసరం లేదు. ప్రభు నిన్ను ఆదరిస్తాడు, యేసయ్య నిన్ను ఆదరిస్తాడు, యేసయ్య నిన్ను బలపరుస్తాడు, యేసయ్య నీకున్న స్థితిలో నుంచి నిన్ను పైకి తీసుకువస్తాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నీకు సహాయం చేసే దేవుడు. నువ్వు బాధపడుతుంటే ఊరుకుండి చూసే దేవుడు కాదు ఆయన. యేసయ్య సహాయం చేసేటువంటి దేవుడు, యేసయ్య నిన్ను ప్రేమించేటువంటి దేవుడు. మీకు తెలుసా? చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, నీకు వచ్చిన ఆ శ్రమ, ఆ బాధ, మరి ఆ నష్టము, ప్రభు దాని అంతట్లో నుండి ప్రభు నీకు మేలు చేయబోతున్నాడు. ప్రభు నీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతూ ఉన్నాడు. యేసయ్య నిన్ను ఆదరించేటువంటి దేవుడు. ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే తన్ను తాను సిలువ మానుకి అప్పజెప్పుకునేంత వరకు తన రక్తమంతా మనందరి కోసం ధారపోసాడు. ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన సజీవుడై తిరిగి లేచినటువంటి దేవుడు యేసయ్య. అంత చేసిన యేసయ్య, మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, మన కోసం ఆకాశంకి భూమికి మధ్యగా వేలాడదీయబడిన యేసయ్య, సమాధి నుంచి సజీవుడై తిరిగి లేచినటువంటి యేసయ్య, నువ్వు అడిగేటువంటి ఆ చిన్న ఆర్థిక సమస్య, గర్భఫలము, వ్యాధో, సంతోషమో, సమాధానమో, మరి దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావు నాకు తెలియదు, కానీ అది ప్రభు చేయలేడా? చేస్తాడు. నువ్వు నమ్ము, విశ్వసించు. ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే అంతగా ప్రేమించాడు. ఆయన శాపముల నుంచి, పాపముల నుంచి విడిపించి తండ్రితో సమాధానపరచడానికి, ఆనందకరమైన సంతోషకరమైన జీవితం జీవించడానికి ఆయన తన్ను తాను సిలువు మానుకి రిక్తునిగా సమర్పించుకున్నాడు. ఆయన గాయముల ద్వారా నీకు నాకు మనకి స్వస్థత కలుగుతున్నది. ఆయన అమూల్యమైన సిలువ రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ, విడుదల కలుగుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంత గొప్ప కార్యం చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నీకు నాకు రక్షణ కలుగుతున్నది. ఇంత చేసిన దేవుడు నీకు ఆ చిన్న పని,
అదేదో నువ్వు అడుగుతున్నది ప్రభు చేయలేడా? చేస్తాడు. 100% చేస్తాడు. గొప్ప కార్యం చేస్తాడు. ప్రభు నీ ద్వారానే ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. నీ ద్వారానే గొప్ప కార్యములు చేయబోతున్నాడు ఆయన. నీ కుటుంబంలోనే, నీ శరీరంలోనే, నీ వ్యాపారంలో, నీ కలిగిన సమస్తాన్ని దీవించి ఆశీర్వదించేటువంటి దేవుడు ఆయన. నీ ఎదుట సమస్యలు, కష్టాలు అయినా ఉండవచ్చు. అవి తప్పించుకునే మార్గం కాదు, కానీ ఆ కష్టాలు, శ్రమలు, అననుకూల పరిస్థితులు, నిందలు, అవమానం అన్నింటిలో నుండి యేసయ్య తన చేయి పట్టి ముందుకు నడిపించేవాడుగా ఉన్నాడు. కనుక చనిపోయే నరుడు ఏమి చేయగలడు? తృణమాత్రుడకు నరుడు ఏమి చేయగలడు? నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను, నీకున్న పరిస్థితుల నుండి నేను చేపట్టి ముందుకు నడిపిస్తాను అంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 57:18 నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. దేవునికి స్తోత్రం. ప్రభు నీ ప్రవర్తన చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడు, నిన్ను స్వస్థపరిచి నడిపించేటువంటి దేవుడు ఆయన. నీ దుఃఖంలో నిన్ను ఓదార్చేటువంటి దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ప్రభు నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ బిహేవియర్ చూస్తున్నాడు, నీ మాట తీరు చూస్తున్నాడు, నీ చూపు చూస్తూ ఉన్నాడు, నీ నడవడి చూస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులకి లోబడేవాడిగా ఉన్నాడా? పెద్దలకు లోబడేవాడిగా ఉన్నాడా? దైవ సేవకులకు లోబడేవాడిగా ఉన్నాడా? వాక్యానికి లోబడేవాడిగా ఉన్నాడా? సంఘ క్రమానికి లోబడేవాడిగా ఉన్నాడా? దేవుని బిడ్డలతో ప్రేమ కలిగి నడుచుకుంటున్నాడా? నీ ప్రవర్తనకు చూస్తూ ఉన్నాడు ఆయన యేసయ్య. నీ పరిస్థితి చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను స్వస్థపరిచి నడిపించేటువంటి దేవుడు. నీకున్న దుఃఖంలో నుండి నిన్ను విడిపించి ఆయన నడిపించేటువంటి దేవుడు. ఆ దుఃఖంలో నిన్ను ఓదార్చి ఆదరించేటువంటి దేవుడు యేసయ్య. ప్రియ సహోదరి, సహోదరుడా, యేసయ్య ఆదరించేటువంటి దేవుడు. యేసయ్య నీకున్న పరిస్థితులన్నింటిలో నుంచి నిన్ను బలపరిచేటువంటి దేవుడు. నీకున్న నిరుత్సాహ పరిస్థితుల నుంచి ఆయన నిన్ను ధైర్యపరిచి ఆదరించి బలపరిచి నడిపించేటువంటి దేవుడు. నీకున్నటువంటి ఆ జబ్బు పరిస్థితుల నుంచి ఆయనే నిన్ను ఆదరించేవాడు, నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు, నీకు విడుదల ఇచ్చేవాడు, నీకు స్వస్థతలు ఇచ్చేవాడు. పరమ తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం. ఆయన ప్రార్థనలో ఏకీభవించి కళ్ళు మూసుకుని, ఇదిగో ప్రభు, వారి కుడి హస్తాలు వారి దేహం మీద ఎక్కడైతే వ్యాధి ఉందో, ఎక్కడ జబ్బు ఉందో, ఎక్కడైతే కణితులు ఉన్నాయో, ఎక్కడైతే క్యాన్సర్ కణములు ఉన్నాయో ప్రభువా, ఎక్కడైతే డాక్టర్స్కి అర్థం కాని జబ్బు ఉందో ఆయన వారి కుడి హస్తాలు పెట్టి ఉండగా, పరమ తండ్రి మీరు ముట్టమని, మీరు తాకమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఆ జబ్బును, క్రిమిని యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను ప్రభువా. మీ గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుతున్నది ప్రభువా. మీ అమూల్యమైన శిలువ రక్తం ద్వారా మాకు పాప క్షమాపణ, విడుదల కలుగుతున్నదని ప్రభువా, నీకు స్తోత్రాలు. నాయనా, మీ శిలువ రక్తాన్ని ఇదిగో ప్రభువా ప్రార్థనలో మోకరించి, ఇదిగో ప్రభువా వారి జబ్బు ఉన్న స్థలంలో వారి హస్తాన్ని ఉంచి ఉండగా మీ యొక్క శ్రేష్టమైన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని ప్రభువా తల నుంచి అరికాల వరకు నీ బిడ్డల ప్రభువా అందరి మీద ప్రోక్షింప చేస్తూ ఉన్నాం. నరముల్లో, ఎముకల మూలుగుల్లో ప్రతి అవయవాన్ని కడుగుతూ ఉన్నాం ప్రభువా. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగల శక్తి సమర్థుడు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఎవరికైతే ఆ భయంకరమైన రిపోర్ట్ను చూసి బాధపడుతున్నారో నీ బిడ్డలను ఆదరించండి, ఓదార్చండి, స్వస్థపరచండి, అద్భుతం జరిగించి కన్నీటితో మీ సాక్షిగా నిలబెట్టుకొని మీరు మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాం. దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని యేసు నామములో విడుదల కలుగును గాక. సంతానం లేకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని చక్కటి గర్భఫలములు యేసు నామములో కలుగును గాక. ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న బిడ్డలను కనికరించండి ఆయన. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మంచి ర్యాంకులు వారికి దయచేయండి. ఏ బిడ్డలైతే ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్నారో వారు జ్ఞాపకం చేసుకుని వారు కష్టపడింది పేపర్ మీద పెట్టడానికి కావాల్సిన జ్ఞానం దయచేయండి. ఏ సబ్జెక్టులో ప్రభు నీ బిడ్డలు బలహీనంగా ఉన్నారో వారిని బలపరచమని, మీ పరలోకపు జ్ఞానము దయచేయమని దీవించి ఆశీర్వదించి మంచి ర్యాంకులు దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. జాబ్ విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం. నీ కుమార్తెను, నీ కుమారుని బట్టి స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. అద్భుత కార్యములు జరిగించండి ప్రభువా. ఆయన ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవిస్తూ ఉన్నాం. వ్యాపార రంగంలో ప్రభువా ఉన్నత స్థితి కోసం నాయన పాటుపడుతూ, నాయన వేయపరుస్తూ, నాయన ఇదిగో తండ్రి ప్రయాసపడుతూ నీ బిడ్డలను కనికరించండి.
వారి కష్టానికి తగిన ప్రతిఫలం వారికి దయచేయమని వేడుకుంటున్నాం. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సంబంధము మనకును సర్వలోకంలోని సకల పరిశుద్ధులకు, మరి విశేషంగా ఆత్మీయాహారం టీవీ వీక్షకులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. నా పేరు మహాలక్ష్మి, మా ఆయన పేరు చిట్టిబాబు, మాది కావలి. 2 సంవత్సరాల నుంచి దురాత్మ శక్తితో పీడం పడుతున్నాను. మేము ఎక్కడెక్కడికో వెళ్ళాము, ఎన్నో హాస్పిటల్ తిరిగాము. నా భర్త ఎంతో ఖర్చు పెట్టాడు, అయినా కూడా నాకు నయం కాలేదు. ఎన్నెన్నో చేసాము, ఎక్కడెక్కడో ఖర్చులు పెట్టాము, చాలా డబ్బులు కూడా ఖర్చులు పెట్టాము, అయినా మా వల్ల కాలేదు. ఒకరోజు టీవీ చూస్తున్నాము, అప్పుడు వరప్రసాద్ పాస్టర్ గారి వాక్యం వచ్చింది. అప్పుడు నా భర్త చూసి, ఇక్కడ వెళ్దామే, ఇక్కడ పోతే బాగా ఉద్యమం నీకు చూద్దాము అని చెప్పాడు. తర్వాత అక్కడికి 7 వారాలు పోయాము. పేరాయిలతోటి పాస్టర్ గారు అభిషేకించి ప్రార్థన చేశారు. తర్వాత నా ఒంట్లో ఉన్న దుష్ట శక్తి బయటకు అనేది వచ్చేసింది. ఇది బాగైనాక తర్వాత 7 వారాలు వచ్చాను. 7 వారాలు వచ్చాక 2 వారాలకే స్పాన్సర్ చేశాము. 7 వారాలు చర్చికి వెళ్ళాను. 7 వారాలు చర్చికి వెళ్ళాక సారు అభిషేకంతో నాకు తల మీద పేరాయిలు వేసి ప్రార్థన చేశాక నాకు 2 వారాలకి స్వస్థత వచ్చింది. యేసయ్య విడుదల ఇచ్చాడు, నన్ను దురాత్మ శక్తి నుంచి విడిపించాడు. యేసయ్యకి నా నిండు వందనాలు. ప్రార్థన చేసిన వరప్రసాద్ సార్కి వందనాలు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నా పేరు స్వప్న, మా చిన్నపాని. మా పాప బాగాలేకపోతే అమ్మగారు పాస్టర్ ప్రార్థన చెప్పమని ఫోన్ చేశాను. చేసిన వెంబటనే ఏం కాదని ఎక్స్రే రూమ్లోకి తీసుకెళ్ళాక, ఉన్నదే పాప బయట ఉన్న లోపల ఉందన్నప్పుడు లోపలే ఉంది మేడం అన్నాను. ఏం కాదు, నార్మల్ రిపోర్ట్ వస్తుందని చెప్పేది. నేను ఎంతగానో ఏడ్చుకొని ప్రార్థన చేసుకున్నాను. అది అందరూ కూడా 24 గంటల నొప్పి లెక్కే చేశారు, కానీ నాకు నార్మల్ రిపోర్ట్ వస్తుందని పాస్టర్ చెప్పిన నమ్మకం. నేను ఎంతగానో బాత్రూమ్ దగ్గర కూర్చొని మోకాడుతుండ వేసుకొని ఏడ్చుకొని ప్రార్థన చేసుకున్నాను. నాకు ఇట్టుందమ్మా అన్నది, ఏం కాదని ఫెయిర్ ఆయిల్ చేసుకెళ్ళి పూసి ప్రార్థన చేసుకొని వచ్చినాను. 3 రోజులకు పంపించారు స్కూల్ నుంచి పాపని. తీసుకొచ్చి స్కానింగ్ రూమ్లోకి తీసుకెళ్ళాక అమ్మగారికి ఫోన్ చేశాను. దేవుడు గొప్ప కార్యం చేస్తాను, నీకు ఏం కాదు నీ బిడ్డకి అని చెప్పింది. స్కానింగ్ చేస్తేనే 3 రోజులు అవుతుంది అమ్మ, గర్భసంచి పక్కన చిన్న గొల్లు ఉన్నింది, అది చితికిపోయింది నీ పాపకి 3 రోజుల కిందటే. ఏం కాదు, ఇది 24 గంటల నొప్పి కూడా ఏ ఇబ్బంది ఏమి లేదు పాపకు అని చెప్పారు. ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి నా వందనాలు, దేవుడికి నా వందనాలు. నా పేరు కృష్ణ, అందరికీ వందనాలు. ఈమె పేరు మా అమ్మ టామాజయమ్మ గారు. ఈమెకి 2 నెలల నుంచి అనేకమైన దెయ్యపు శక్తులు ఆమె శరీరం అంతా నలగొట్టినట్టు, ఆమెకు ఆరోగ్యం అంతా అసలు అతలాపుతలం చేసి దెయ్యము ఒక పీడన పడుతునింది. ఆమెకి ఆరోగ్యం నెమ్ము ఉన్నింది, నెమ్ము కూడా నివారణ అయ్యింది. సారు చంద్రగిరి వరప్రసాద్ గారు ప్రార్థన ఆయిల్ తైలం చేసి ఈమె సారు ఆ యొక్క ఆయిల్తో తైలాభిషేకం చేసిన పాట ఈ యొక్క టామాజయంకి స్వచ్ఛత చెందింది. యేసయ్యకు వందనాలు. దేవునికి స్తోత్రాలు. మాది సౌత్మపూరు. నా భర్త పేరు నాగేశ్వరరావు, నా పేరు నిర్మలమ్మ. నాకు 2 కుమార్తెలు. ఆ బిడ్డ సాక్ష్యం ఏంటంటే, మే నెలలో ఆ బిడ్డకి కుడి పక్కన గుండెలమ్మిడ కొంచెం గడ్డగా ఏర్పడింది. ఆ ఏర్పడిన దాని తర్వాత ఏమంటే హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మేము క్యాన్సర్ అని భయపడ్డాము. తర్వాత సార్ వాళ్ళకి ఫోన్ చేసాము, సార్ ఈ విధంగా ఇట్టుంది మా పాపకి అని చెప్పాము. పాస్టర్ ప్రార్థన చేసినారు. మన టెస్ట్లో అమ్మాయి స్కానింగ్ తీపించుకున్న తర్వాత అమ్మాయి నార్మల్ రిపోర్టు అని వచ్చింది. అప్పుడేమంటే సరేనని చెప్పి, గడ్డ అయితే కొంచెం ఉందమ్మా, మామూలుగా మేమైతే క్యాన్సర్ అని భయపడ్డాము. దేవుడు పాస్టర్ ప్రార్థన చేసిన దానివల్ల దేవుడు స్వస్థపరిచినాడు. అమ్మాయికి క్యాన్సర్ అనేది ఏం లేకుండా నార్మల్ రిపోర్ట్ వచ్చింది. పాస్టర్ గారు చేసిన ప్రార్థన దేవుడు స్వస్థపరిచిన దానికి ఆయన నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నా బిడ్డని నన్ను స్వస్థపరిచిన దానికి నేను టీవీ స్పాన్సర్కి 10,000 స్పాన్సర్ చేశా. ఇది దేవునికే మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు స్టీఫెన్, మా భార్య పేరు మరియమ్మ. నాకు 3 కుమారులు. మాది నెల్లూరు.
నాకు సాక్ష్యం ఏంటంటే, నేను గతంలో పని చేసుకుంటూ తాగుతూ రోజుకి 4 కోటలు తాగేవాడిని. కనీసం భార్య బిడ్డలను కూడా పట్టించుకునేవాడిని కాదు. వాళ్ళ పెట్టుకున్న డబ్బులు కూడా తీసుకోపోయి ఎక్కువజామున లేచి తీసుకెళ్ళి తాగేవాడిని. అట్లా నా భార్య బిడ్డలు కూడా ఘోరంగా ఏడ్చేవాళ్ళు. ఒకరోజు మా అమ్మ వరప్రసాద్ పాస్టర్ దగ్గరికి పోదారానని చెప్పి చేయబెట్టుకొని తీసుకోవచ్చింది. అయినా నేను రాలేదు. మళ్ళీ కూడా బలవంతంగా నన్ను తీసుకోవచ్చింది. ఆ రోజు వరప్రసాద్ పాస్టర్ గారు ప్రేరాలతో అభిషేకించి ఆశీర్వదించాడు, దీవించాడు. తర్వాత ఆ రోజు నుంచి నేటి వరకు 4 సంవత్సరాలు, ఈరోజు 4 సంవత్సరాలు అయింది నేను తాగుడు మానేశాను. దేవుడు మా జీవితంలో కార్యం జరిగించాడు. చర్చికి వస్తున్న దినాల్లో మా కనీసం ఛార్జీలు కూడా ఉండేవి కాదు, అంత ఇబ్బంది పడేవాళ్ళమి. ఫస్ట్ మేము బైక్ కొనుక్కున్నాము, తర్వాత ఆటో కొనుక్కున్నాము. ఇప్పుడు మేము భార్య బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉన్నాము. ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి వెళుతూ అక్కడ ఉన్న పరిచర్య చేస్తూ ఇప్పుడు సంతోషంగా కుటుంబం అంతా కలిసిమెలిసి ఉన్నాము. అందరికీ వందనాలు. మరి నా కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ పాస్టర్ గారికి వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు మాధవి, మాది వలోపాడు. ఈ రీతిగా నేను ఈరోజు ఇక్కడికి వస్తానని అనుకోలేదు. 5 సంవత్సరాల క్రితం జరిగిన సాక్ష్యం ఇది. కరోనాలో మేము హౌసింగ్ లోన్ పెట్టుకున్నాము. ఆ లోన్ విషయమై 60,000 ఖర్చు అయినాయి రిజిస్ట్రేషన్కి. ఆ తర్వాత ఇంకా అంతా అయిపోయిన తర్వాత సార్ వాళ్ళు అన్నారు, ఇప్పుడు కరోనా స్టార్ట్ అయిందని ఇంకా 3 నెలల దాకా డబ్బులు పడవు అని చెప్పి అన్నారు. టీవీలో దైవజనులు వాక్యం చెప్తుంటే విని ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేశాను. సారు ప్రార్థన చేసి, అమ్మ మీకు 3 రోజుల్లో డబ్బులు పడతాయి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నాడు. కానీ అప్పటికైతే నేను నమ్మలేదు. తర్వాత నేను పనికి వెళ్ళి ఉన్నాను ఒకరోజు. అక్కడికి మా హస్బెండ్ వచ్చి డబ్బులు పడ్డాయి అని చెప్పాడు. ప్రభువా నన్ను క్షమించయ్యా, ఈ కార్యాన్ని జరిగించినందుకు. నేను నెల్లూరైనా వెళ్ళి సాక్ష్యం చెప్పాలి అని అనుకున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి నా వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు హేమంత్, మా చెల్లి పేరు జయలక్ష్మి, మాది నెల్లూరు. అందరికీ వందనాలు. వరప్రసాద్ గారి ప్రార్థన నాకు ఎంతో అసలు ప్రాణభిక్షణ పెట్టింది. నేను ఫస్ట్ అన్నం తినకుండా 6 నెలల నుంచి ఎంతో ఇదిలో ఉన్నాను. నాకు టైఫాయిడ్ వచ్చింది. ఫస్ట్ టైఫాయిడ్ వచ్చాక తర్వాత ఏంటంటే మళ్ళీ బాగా నెమ్ము చేడిపోయింది. నెమ్ము చేడేసి నైట్ పూట మటుకు దగ్గు వస్తుండేది. దగ్గు వచ్చి నిద్ర పట్టేది కాదు. నిద్ర పట్టక ఎన్నో మందులు వాడాను. అసలు పడుకుంటే మటుకు దగ్గు వచ్చేదన్నమాట. ఎన్నో మందులు, ఎన్నో హాస్పిటల్ తిరిగాను. లాస్ట్ మటుకు అది లంగ్ ఇన్ఫెక్షను, అసలు ఊపిరితిత్తులే పాడైపోయినాయి అనేసి డాక్టర్సు ఎక్స్రే తీసి చెప్పారు. చెప్పినాక చాలా టెన్షన్స్ పడిపోయినాము. అసలు ఏం అర్థం కాలేదు మాకు. ఊపిరితిత్తులే పోయినాయి 2 అనేసి అన్నారు. చెన్నైకి తీసుకెళ్ళిపోమన్నాడు. ఇంకా తర్వాత ఏంటంటే వరప్రసాద్ పాస్టర్ గారు వచ్చి ఆ రోజు ప్రార్థన చేశాడు. వరప్రసాద్ పాస్టర్ గారి ప్రార్థన చాలా పవర్ఫుల్. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. ప్రార్థన చేసిన మా వరప్రసాద్ పాస్టర్ గారికి వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మాది గొండలమ్మపాళెము. నా పేరు రేబకమ్మ, మా ఆయన పేరు ఇసాకయ్య. మమ్మల్ని 10 సంవత్సరాల నుంచి దురాత్మ పీడించింది. అక్కడి నుంచి ఎక్కడెక్కడో సోదుల కాడకు తిరిగినాము, దాటింపులు పెట్టించాము, పోయినాం కాలేదు. హాస్పిటల్ అనేది కాడ తిరిగాము. అక్కడ హాస్పిటల్, ఏ హాస్పిటల్కి పోయినా పోయినాం కాలా. నా గురించి మా ఆయన ఎంతో బాధలు పడ్డాడు. ఎన్నెన్నో కష్టాలు పడ్డాము. కనీసం నా తల్లిదండ్రులు కూడా నా ఎమ్మిడికి రాలేదు. కనీసం నా బిడ్డలు కూడా నా ఎమ్మిడికి రాలేదు. మా ఆయన పడ్డ బాధలు నాకు నీళ్లు పోయటం కానీ చేయటం కానీ, నా భర్త అన్నం తినేదాని కాదు, నిద్రపోయిందని కాదు, ఎప్పుడు మంచంలో ఉండేదానే నేను. అలాంటప్పుడు నా తల్లిదండ్రులు అమ్మిడికి రాలా, నా బిడ్డలు అమ్మిడికి రాలా నాకు. అలాంటప్పుడు నా భర్త పడిన బాధలు మాకే, ఆ దేవుడికే తెలుసు. అలాగ బాధపడి మేము అప్పుడు వరప్రసాద్ సార్ గారు వాక్యం చెప్తున్నాడు టీవీలో. ఆ సారు వాక్యం విన్నాము. ఏందో ఈ సార్ కడగపోతే నా బతుకేమన్నా బాగా అవుతుందేమో అని అనుకున్నాము.
అక్కడికి అమ్మను ఫోన్ చేశాను సార్కి, వరప్రసాద్ సార్ కాడికి పోయినాము మందిరానికి. పోతే సారు కొబ్బరి నూనెతో ప్రార్థన చేశాడు. ఆమె ఇంటికి వచ్చాము. 2 వారాల కల్లా నాకు స్వస్థత ఇచ్చాడు నాయన. నాకు ఆరోగ్యం వచ్చింది లక్షణంగా. ఇప్పుడు నిద్ర బాగలిగినాను. ఆహారం కడుపు నిండా తింటున్నాము. నామానికి మహిమ కలుగును గాక. నా కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ సార్ గారికి వందనాలు. మాది నెల్లూరు అల్లీపురం. నా పేరు జయమ్మ. వందనాలు, దేవునికి స్తోత్రాలు. నేను చెప్పే సాక్ష్యం అంటే, నేను 2 సంవత్సరాల నుంచి ఈ కాళ్ళు నొప్పి, నరాలు నొప్పి ఎంతగా బాధపడుతుండేదాన్ని. ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేకుండేది, నడవలేకపోతుండే. నడవలేనప్పుడు ఉదయాన్నే నేను టీవీలో వాక్యం విన్నాను. పాస్టర్ గారు, వరప్రసాద్ గారు నాకు తొడబట్టి కాలు బట్టి ప్రార్థన చేశాడు. పేరాయిలు నాకు రుద్దాడు. అమ్మ తగ్గిపోద్ది, నువ్వు వారం రామ్మని చెప్పాడు. 2వ వారంలో చిన్నగా నడిచి వచ్చేసాను మందిరానికి. 3వ వారంలో నేను బాగా నడిచి, నాకు ముందర ఉండే వాళ్ళతో కూడా ముందుగానే నేను నడిచి వచ్చాను. నాకు ఒళ్ళు ఆరోగ్యం బాగుంది, దేవునికి స్తోత్రాలు. వరప్రసాద్ గారు చేసిన హెయిర్ ఆయిల్తో నా కాలు కూడా బాగా అయిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. అందరికీ వందనాలు. నా పేరు దివ్య, మాది బిట్రగుంట. దేవుడు మొదటిగా నాకు పాపనిచ్చాడు. సెకండ్ టైము బాబు కోసం నేను పాస్టర్ దగ్గరికి, వరప్రసాద్ పాస్టర్ దగ్గరికి వచ్చాను. పాస్టర్ గారు ప్రేయర్ ఆయిల్తో నాకు ప్రార్థన చేశాడు. అయ్యగారు ప్రార్థించిన తర్వాత నాకు దేవుడు చక్కటి కుమారుని అనుగ్రహించాడు. ప్రార్థించిన వరప్రసాద్ అయ్య గారికి నా నిండు వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా పేరు హరిబాబు. మాది నెల్లూరు నవాపేట నజీర్ తోట. నాకు అనుకోకుండా కడుపులో గడ్డ వచ్చింది. ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ అయింది. ఆపరేషన్ జరిగింది. నాకు చాలా తీవ్రమైన బాధ కలిగింది. సార్ కాడికి వచ్చి కలిశాను. తైలాభిషేకం చేశారు. నాకు ప్రార్థన చేశాడు. నాకు 6 కిమోలు జరిగినాయి. నేను బతుకుతానన్న నమ్మకమే నాకే లేదు. అటువంటి పరిస్థితిలో సార్ నాకు ప్రార్థన చేశారు. నాకు ఈరోజు కిమోలు జరిగిన తర్వాత మళ్ళీ మనిషిగా ఇవాళ వచ్చి మీ అందరి ముందు నేను చూడగలుగుతున్నాను. యేసయ్య నామానికి మహిమను కలుగును గాక. ప్రార్థన చేసిన వరప్రసాద్ సార్ గారికి వందనాలు. అందరికీ వందనములు. నా పేరు మహాలక్ష్మి. మాది ఇక్కడే వెంకటేశ్వరం, నెల్లూరు జిల్లా. నాకు కొంతకాలంగా ఒంట్లో బాగాలేదు. నా కడుపులో సిస్టులు ఉన్నాయని చెప్పారంటే, నీటి బుడగ ఉందని చెప్పాను అన్నారు. నాకు ఆపరేషన్ కూడా అయింది. అయిన తర్వాత 5 నెలలకి నేను చెకప్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అవి మళ్ళీ పక్కనే ఇంకొక నీటి బుడగ కూడా ఉంది అని అన్నారు. ఆపరేషన్ కొంచెం కష్టం అని అన్నారు. అంటే అది యుట్రస్కి అంటుకొని ఉన్నది, యుట్రస్తో కూడా తీసేశారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే కొంచెం పెద్దదైంది, ఓపెన్ చేసి తీయాలంటే బ్లాడర్ కొంచెం దెబ్బతింటుంది అన్నట్టుగా చెప్పారు. ఇంకా ఆపరేషన్కి ఏర్పాట్లు చూసుకుంటా ఉన్నాం. ఇలా నేను వాక్యం పెట్టుకొని వినేదాన్ని టీవీలో. ఒకసారి వరప్రసాద్ పాస్టర్ గారి వాక్యం విన్నాను. విని ఆ నైట్ నేను ఫోన్ చేస్తే, ఎక్కడ ఉంటావమ్మా మీరు, ఎక్కడ ఉండేది మీరు అని అడిగారు. మేము ఇక్కడే నెల్లూరు అని చెప్తే, సార్ ఒకసారి ప్రేయర్కి రమ్మా, చర్చికి రండి అని అన్నారు. పాస్టర్ గారికి నా సమస్య అంతా చెప్పాను. చెప్పిన తర్వాత పాస్టర్ గారు ఒకటే అన్నారు, అమ్మ ఈరోజు ఖచ్చితంగా నీకు దేవుడు దర్శనం ఇస్తాడు, నువ్వు నిద్రపోవద్దు, మేలుకొని ఉండు, నిద్రపోయినట్టుగా మెలకులో ఉండమ్మా అని అన్నాడు. ఆ నైట్ ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత నాకు దర్శనం వచ్చింది. ఒక తెల్ల బట్టలు వేసుకొని ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి నాకు చెప్పాడు, నాకు సమస్య ఏంది, నీ సమస్య ఇందువల్ల నీకు వచ్చింది అని చెప్పాడు. తర్వాత అట్లాగే పాస్టర్ గారు 7 వారాలు రమ్మన్నారు. 2వ వారం వచ్చిన తర్వాత 2వ వారంలోనే దేవుడు నాకు అద్భుతమైన దర్శనం ద్వారా అద్భుతమైన స్వస్థతనిచ్చాడు. నాకు ఇప్పుడు ఎటువంటి సమస్య లేదు, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు. దేవుడు నాకు అంత మంచి మేలు చేసిన దేవుడికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నా ద్వారా ఇంకో కొన్ని ఆత్మలు రక్షించబడాలని నేను ఒక టీవీ ప్రోగ్రామ్కి కూడా స్పాన్సర్ చేశాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు నాగరాజు.
నక్కా గోపాల్ నగర్, కొత్తూరు. గత 8 సంవత్సరాల నుంచి నాకు ఈర్యం చాలా ఇబ్బంది పెట్టింది. 4 సంవత్సరాలు బాగా వచ్చేది, మజ్జి పులుసు ఎలాగా ఉంటుందో అలాగా వచ్చేది. కానీ నేను తిరగని హాస్పిటల్ లేదు. బెంగళూరు, ఏలూరు, రాయవేలూరు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు మా ఓనరు ఎన్నో దగ్గర చూపించాడు. ఆయనకే రిస్క్ వేసి నీకు ఏడన్నా చూపించుకో అని చెప్పి డబ్బులు ఇచ్చేసి పంపించేసాడు. తర్వాత ఎక్కడెక్కడ తిరిగినాడో నాకు కాలేదు. అవతల ఒక పాంప్లెటు బస్సులో ఒక ఆయన ఇస్తే పాంప్లెటు అది చూసుకున్నాను. ఆ పాంప్లెటు చూసిన తర్వాత ఎవరా ఎక్కడ ఆయన ఏ ఊరో ఎక్కడో ఏ చర్చిలో ఉంటాడో కూడా నాకు తెలియదు. తర్వాత పేరు చదివాను. మా ఇంటికి వచ్చి ఆ పేరుతో ఫోన్ చేశాను. ఎక్కడ అదంటే అది మా ఇంటి పక్కనే ఉంది. అబ్బా పాస్టర్ గారు, నేను చాలా పొరపడ్డాను, మరి నాకు ఈ విధంగా ఉంది అంటే రేపు చర్చి రా అని చెప్పాడు. ఇంటి పక్కనే చర్చి. ఆనాటికి వెళ్ళాను. తర్వాత ఆయన ఒక డబ్బాలో మందు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నాకు ప్రార్థన చేశాడు. నాకు ఇంతవరకు మటుకు ఏది రావట్లేదు, కరెక్ట్గా అయింది. నాకు ప్రార్థన చేసిన వరప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఈ చిన్న సాక్ష్యానికి దేవుడు నన్ను దీవించను కాదు. నా పేరు రమ, మా ఆయన పేరు ఆదాము. అయితే మాది కావలి. మాకు పెళ్ళి అయ్యి 9 సంవత్సరాలు అవుతుంది. అయితే పిల్లలు లేరు. అయితే నేను టీవీలో వరప్రసాదయ్య గారు వాక్యం వింటూ ఉంటాను, చూస్తూ ఉంటాను. అయితే ఆ వరప్రసాదయ్య గారు కావలికి వాక్యం చెప్తున్నాడు అని తెలిసి చర్చికి వెళ్ళాను. ప్రేయర్ ఆయిలేసి ప్రేయర్ చేశాడు. ఇంకా ఆ రోజే నాకు గర్భఫలం అందింది. ఇంకా నెలలోనే నిలబడిపోయింది. మరుసటి నెలలో నిలబడిపోయింది. 1 నెలలోనే నిలబడిపోయింది. నా గురించి ప్రార్థన చేసిన వరప్రసాదయ్య గారికి వందనాలు. 2 బాబులు దేవుడు నాకు ఇచ్చాడు. ప్రార్థించిన వరప్రసాదయ్య గారికి వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా పేరు కల్పన, మాది చాటగుట్ల గ్రామము. 2.5 సంవత్సరాల నుంచి పిల్లలు లేక మేము బాధపడుతూ ఉన్నాము. పాస్టర్ గారి దగ్గరికి వచ్చాము. వచ్చి పాస్టర్ గారు ప్రేయర్ ఆయిల్తో ప్రార్థన చేశాడు. 7 వారాలు రమ్మన్నాడు. 5వ వారమే మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశాడు దేవుడు. యేసయ్య మాకు చక్కటి పాపనిచ్చాడు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. మాది కలువాయి గ్రామము. నా పేరు లక్ష్మయ్య. నా కుడి కాలుకి ఈ విధంగా ఉంటే ఒక మచ్చలాగా భయంకరంగా ఉండింది. హాస్పిటల్ చూసుకున్నా కూడా తగ్గలేదు. పాస్టర్ గారి వరప్రసాద్ పాస్టర్ గారి ప్రార్థన మామూలుగా టీవీలో చూసి నెల్లూరు పాస్టర్ గారి దగ్గరికి వచ్చాను. పాస్టర్ గారు అది చూసి ప్రేరాలతో ప్రార్థన చేసి అక్కడ మద్దం చేసిన తర్వాత నాకు 7 వారాలకు పూర్తిగా తగ్గిపోయి బాగా స్వస్థత కలిగి ఉంది. అప్పటి నుంచి నేను ఇక్కడికే చర్చికి వస్తున్నాను. మా ఆడలకు కూడా 2 సంవత్సరాల నుంచి మామూలుగా కాళ్ళు కూడా బాగా స్టక్ అయిపోయి ఉన్నాయి. ఆమె కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత తొలి వారంతోనే ఆమె కాళ్ళు బాగా సల్లుదిలి ఫ్రీగా నడుస్తూ ఉంది. 7 వారాలకు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మాస్టర్ గారికి నా వందనాలు. ఆదివారం ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు జరుగును. మా అడ్రస్ రామకోటి నగర్ సెంటర్, పొదల్పూర్ రోడ్, కొత్తూరు, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం కావల్లో క్రిస్టియన్ పేట 1వ వీధిలో ఉన్న క్రిస్టియన్ రీసోర్స్ సెంటర్లో జరుగును. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల 2వ శనివారం నెల్లూరులో గాస్పల్ ఏజీ చర్చిలో ఉదయం 10 గంటలకు జరుగును. దైవజనులు చంద్రగిరి వరప్రసాద్ గారు ప్రత్యేకంగా ప్రేయర్ ఆయిల్తో అందరినీ అభిషేకించి ప్రార్థించెదరు. మీరు గాస్పల్ ఏజీ చర్చ్ చేరుకోవాలంటే నెల్లూరు రైల్వే స్టేషన్ నుండి గాస్పల్ ఏజీ చర్చ్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి గాస్పల్ ఏజీ చర్చ్ 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.